బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు భారతీరాజా తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా భారతీరాజా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణించడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయన వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు ఉన్నారు. కుమారుడు నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీరాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన మానసిక వేదన, వయసు పైబడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తమిళం సహా 16 వైదనిలే సినిమాలతో దర్శకుడుగా అరంగేట్రం చేశారు భారతీరాజా. తమిళ సినిమా అభిమానులు ఆయన్ను నేటికి దర్శక దిగ్గజంగా అభిమానిస్తారు. దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన భారతీరాజా తమిళనాడులోని తేనియల్లి నగరానికి చెందినవారు. స్టూడియోలలో కాకుండా తమిళ సినిమాలను సహజమైన ప్రదేశాలలో చిత్రీకరించడానికి ఆయన ప్రేరణగా నిలిచారు. పంతొమ్మిది 1977లో దర్శకుడుగా పరిచయమైన భారతీరాజా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు భారతీరాజా. ఇక తెలుగులో చేసిన అద్భుతమైన సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన తెరకెక్కించిన ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, జమదగ్ని, ఆరాధన, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు, ముద్దుల చెల్లెలు, ఖైదీ, వేట సినిమాలు తెలుగులో ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న భారతీరాజాను నటి రాధిక కలిసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారతీరాజా నడవలేని స్థితిలో వీల్ చైర్లో కనిపించారు. రాధిక ఆయన్ను పరామర్శించారు.